కొన్ని ఈ రోజు మనమైతే ఓషినోకు సీజన్ 2 ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 2 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో రూబీ ఫ్రిల్ ఇంకా మినామితో మాట్లాడుతూ ఉంటుంది. తన గురించి పాపులర్ మ్యాగజైన్ లో వచ్చిందని, ఇంకా తన క్లాస్ లో దాని గురించి అందరితో మాట్లాడొచ్చని రూబీ చెప్తుంది. ఎందుకంటే క్లాస్మేట్స్ అందరూ వాళ్ళ ప్రొఫెషన్ ఇంకా వాళ్ళ జాబ్స్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు తను కూడా వాళ్ళలాగా గాసిప్స్ షేర్ చేసుకోవచ్చని రూబీ చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఫ్రిల్ ఇంకా మినామి వాళ్ళ జాబ్ లో జరిగే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. ఇంకా వీళ్ళిద్దరు చాలా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రూబీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి తను సైలెంట్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో రూబీ ఏడుస్తూ మియాకోతో తనకి ఇంకా జాబ్స్ కావాలని, ఎందుకంటే ఆ జాబ్స్ లో జరిగే ప్రాబ్లమ్స్ గురించి తన ఫ్రెండ్స్ తో చెప్పుకోవచ్చని రూబీ చెప్తుంది. ఇది విని మేంచో పియోన్ తో కొలాబ్ చేద్దామని అడుగుతుంది. కానీ నాకు వేరే కాన్సర్ట్ చేయాలని ఉందని రూబీ చెప్తుంది. ఇది విని మియాకో కానా స్టేజ్ ప్లే అయ్యేంత వరకు మనం కాన్సర్ట్ చేయలేమని మియాకో చెప్తుంది. అప్పుడే కానా అక్కడికి వస్తుంది. రిహర్సల్స్ గురించి వీళ్ళు కానాతో అడిగితే తన సిచ్యువేషన్ మొత్తం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే స్టేజ్ ప్లే రిహర్సల్స్ హోల్డ్ లో ఉన్నాయని కానా చెప్తుంది. ఆక్వా ఎక్కడ అని రూబీ అడిగితే కానా తనకి ఏం చెప్పదు. ఇంకా నెక్స్ట్ సీన్ లో అకానా ఇంకా ఆక్వా స్టేజ్ అరౌండ్ ప్లే చూడడానికి వస్తారు. ఇంకా షో స్టార్ట్ అవుతుంది. ప్లే చూసి ఆక్వా చాలా షాక్ ఇంకా ఇంప్రెస్ అవుతాడు. స్టేజ్ ప్లే అయిపోయిన తర్వాత ఆక్వా అకానేతో తను అనుకున్న దానికన్నా షో చాలా బాగుందని చెప్తాడు. ఇంకా తను వెన్యూ గురించి చెప్తాడు. 360 డిగ్రీస్ రొటేటింగ్ సీట్స్ ఉండడం వల్ల స్టేజ్ సెట్ ముందే రెడీ చేసి పెట్టారని, అది తనకి చాలా నచ్చిందని, వెన్యూతో పాటు ప్లే కూడా తనకి నచ్చిందని, స్టోరీ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తనకి చాలా నచ్చిందని ఆక్వా చెప్తాడు. ఆక్వా ఎక్స్పీరియన్స్ విని అక్కనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంత హ్యాపీగా ఉన్నావని ఆక్వా అడిగితే ఆక్వా ఈ థియేటర్ ప్లే ని ఎంజాయ్ చేస్తాడో లేదో అని తను వరి అయింది. కానీ ఆక్వాకి షో నచ్చింది కాబట్టి తను కూడా హ్యాపీగా ఉందని అక్కనే చెప్తుంది. ఇంకా తను ఆక్వాతో ఇది జపాన్ లో వన్ ఆఫ్ ది మోడర్న్ థియేటర్ అని, ఇంకా ఈ షో ఎక్స్పీరియన్స్ వల్ల తనకి థియేటర్ ప్లే లో ఇంట్రెస్ట్ వస్తుందని అక్కనే చెప్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు రాయిదో అక్కడికి వస్తాడు. తను ఇక్కడ ఏం చేస్తున్నాడని వీళ్ళు రాయిదోతో అడుగుతారు. తన మూడ్ బాగాలేనప్పుడు తను ఇక్కడ ఆడియన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూడడానికి వస్తాడని, ఇలా చేస్తే తనకి మోటివేషన్ వస్తుందని రాయిదో చెప్తాడు. ఆడియన్స్ కి ప్లే నచ్చితే నవ్వుతూ హ్యాపీగా ఉంటారు, నచ్చకపోతే డల్ ఫేస్ పెడతారని, తను ఆక్వా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చూశాడని రాయిదో చెప్తాడు. ఇంకా రాయిదో వీళ్ళతో మీ ఇద్దరిని ఇక్కడ చూసి నేను వచ్చాను, మీ పర్సనల్ స్పేస్ ని డిస్టర్బ్ చేస్తుంటే సారీ అని రాయిదో చెప్తాడు. ఇది విని అక్కనే ఏం పర్లేదని చెప్తుంది. ఇంకా ఆక్వా రాయిదోతో స్క్రిప్ట్ వర్క్ ఎలా జరుగుతుందని అడుగుతాడు. తను దీని గురించి పబ్లిషర్ తో మాట్లాడాడని, కానీ మాంగా అతను చాలా స్టబన్ అని, తను గోవాని ప్రాజెక్ట్ నుంచి తీసేమంటుంది. ఇంకా మొత్తం స్క్రిప్ట్ తనే రాస్తా అంటుందని రాయిదో చెప్తాడు. ఇది విని ఆక్వా ఆథర్ స్క్రిప్ట్ ని పూర్తి చేయదు, అది నాకు ఈరోజు స్టేజ్ ప్లే చూసిన తర్వాత తెలిసిందని ఆక్వా చెప్తాడు. టోక్యో బ్లడ్ స్క్రిప్ట్ స్టేజ్ ప్లే కి పర్ఫెక్ట్ గా ఉండేదని, మాంగా ఆథర్ కి స్టేజ్ ప్లే గురించి ఐడియా లేదు. తను స్క్రిప్ట్ కంప్లీట్ చేసినా అది సేమ్ స్కూల్ స్టేజ్ లో పర్ఫార్మ్ చేసేలాగా ఉంటుంది. ఈ రోజు ప్లే లో స్క్రిప్ట్ ఇంకా ఎక్విప్మెంట్ ని హై లెవెల్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలరు. తను ఎంత పెద్ద మాంగా ఆథర్ అయినా ప్రొఫెషనల్స్ దగ్గర ఉన్న స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ తన దగ్గర ఉండవని ఆక్వా చెప్తాడు. రాయిదో ఇదంతా విని ఈ రోజు ప్లే స్క్రిప్ట్ రైటర్ గోవా అని చెప్తాడు. తను చాలా టాలెంటెడ్ అని, తనకి థియేటర్ అంటే చాలా ఇష్టం, ఇంకా తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తను రాసిన స్క్రిప్ట్ షో చూసిన ఆడియన్స్ కి ఎప్పుడూ నచ్చుతుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తన్ని తీయాలని నేను అనుకోలేదని రాయిదో చెప్తాడు. ఈ మ్యాటర్ లో మీరు ఏం చేయలేరా అని అకానే అడిగితే అది అంత ఈజీ కాదని రాయిదో చెప్తాడు. కానీ దీని గురించి మీరే ఏదో ఒకటి చేయగలరని ఆక్వా చెప్తాడు. దీనికి రాయిదో కూడా అవునని చెప్తాడు. ఇంకా తిరిగి వెళ్తున్నప్పుడు అకానే ఆక్వాతో నాకు స్క్రిప్ట్ తో ప్రాబ్లం లేదని చెప్పను, కానీ మొత్తం స్క్రిప్ట్ చూసిన తర్వాత గోవా స్క్రిప్ట్ నాకు నచ్చిందని అకానే చెప్తుంది. ఇది విని ఆక్వా ఈ ప్రాబ్లం అంతా మాంగా ఆథర్ ఇంకా స్క్రిప్ట్ రైటర్ మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చింది, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చని ఆక్వా చెప్తాడు. ఇంకా ఆక్వా యోరికోకి కాల్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆక్వా ఇంకా మిగతా వాళ్ళు యోరికో ఇంటికి వెళ్తారు. అకానే ఫస్ట్ టైం మాంగా ఆర్టిస్ట్ రూమ్ ని చూసింది కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది చూసి కానా తను చాలా సార్లు ఇక్కడికి వచ్చిందని అకానేకి చెప్తుంది. యోరికో అకానేకి మాంగా ఎలా డ్రా చేయాలో చూపిస్తుంది. మెల్ట్ కూడా అది చూడడానికి వస్తే యోరికో తన్ని ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత యోరికో వీళ్ళందరికీ ఆల్కహాల్ తాగడానికి ఆఫర్ చేస్తుంది. కానీ వీళ్ళందరూ అండర్ ఏజ్ కాబట్టి తను కంపెనీ లేకుండా తాగాల్సి వస్తుంది. యోరికో ఇంకా కానా ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో సైడ్ అకానే ఆక్వాతో యోరికోని కలవడం వల్ల గోవాకి ఎలా హెల్ప్ అవుతుందని అడుగుతుంది. ఇంకా ఆక్వా అకానేతో మాంగా ఆథరే కాకుండా ఏ క్రియేటర్ అయినా ఒక్కసారి ఫేమస్ అయిపోతే వాళ్ళు అందరికన్నా గొప్ప క్రియేటర్ అని ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు ఎడిటర్స్ అడ్వైస్ కూడా వినారు. కానీ సేమ్ ఒక మాంగా ఆథర్ ప్లస్ తను ఒక సీనియర్ అయ్యి ఉంటే వీళ్ళ అడ్వైస్ వాళ్ళు తీసుకుంటారు. అందుకే యోరికో చెప్పే అడ్వైస్ అబికో వినొచ్చని ఆక్వా చెప్తాడు. అకానే యోరికోతో బిజీ షెడ్యూల్ ఉన్నా సరే వాళ్ళని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఇది విని యోరికో తనది మంత్లీ షెడ్యూల్ మాంగా కాబట్టి తన దగ్గర ఇప్పుడు ఫ్రీ టైం ఉందని యోరికో చెప్తుంది. అబికో ఇక్కడికి రాదా అని ఆక్వా అడుగుతాడు. యోరికో వీళ్ళతో అబికోది వీక్లీ మాంగా కాబట్టి తను ఎప్పుడు బిజీగా ఉంటుందని,
స్టేజ్ ప్లే రిహర్సల్ చూడడానికి కూడా తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని రావాల్సి వచ్చిందని, వీక్లీ మంగా రిలీజ్ చేయడం ఎవరి వల్ల కాదని, ఇంకా రీసెంట్ టైమ్ లో ఆబికోకి యానిమే అడాప్టేషన్స్ కోసం కలర్ ఇల్లుస్ట్రేషన్ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి తను ఇంకా బిజీ అయిపోయిందని యోరికో చెప్తుంది. మీరిద్దరు చాలా టైం నుంచి ఫ్రెండ్స్ కదా అని అకానే అడుగుతుంది. ఇది విని యోరికో స్వీట్ టుడే మంగా రాస్తున్నప్పుడు ఆబికో తన అసిస్టెంట్ గా వర్క్ చేసిందని, ఆబికో తన అసిస్టెంట్స్ తో అంత క్లోజ్ ఉండేది కాదు, కానీ తను ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఒక మాంగా ఆర్టిస్ట్ వేరే మాంగా ఆర్టిస్ట్ వర్క్ ని చూసి వాళ్ళ పర్సనాలిటీని చెప్పొచ్చు. యోరికో ఆబికో వర్క్ ని చూసిన తర్వాత తన పర్సనాలిటీ ఏంటో తనకి తెలుస్తుంది. ఆబికో వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇంకా బాండ్స్ ని క్రియేట్ చేయాలని అనుకుంటుంది, కానీ తను అది చేయలేకపోతుంది. ఇది తెలుసుకున్న యోరికో స్లోగా ఆబికోతో క్లోజ్ అవుతుంది. అలానే వీళ్ళిద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా యోరికో వీళ్ళతో ఆబికో మంగా చాలా తక్కువ టైంలో పాపులర్ అయింది. ఆబికో ఇప్పుడు యోరికోని కూడా సర్పాస్ చేసింది, కానీ తక్కువ టైంలో పాపులర్ అవడం వల్ల తన ఒపీనియన్స్ అందరికన్నా బెస్ట్ అని ఆబికో ఫీల్ అవుతుందని యోరికో చెప్తుంది. తన ఎడిటర్ వీటన్నిటి గురించి తనకి చెప్పలేదా అని అకానే అడిగితే ఎడిటర్ కి 2 జాబ్స్ ఉంటాయని యోరికో చెప్తుంది. ఫస్ట్ వీళ్ళు గెస్ట్ చేస్తారు మాంగా ఏదైతే ఉందో వాటిని బాగా సెల్ చేయడం, ఇంకా సెకండ్ ఏదైతే ఉందో ఒక మాంగాని తొందరగా ఎండ్ అవ్వకుండా చూసుకోవడం. మాంగా స్టోరీని చాలా స్ట్రెచ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మిల్కింగ్ అన్నమాట. ఇది విన్న తర్వాత మీ మైండ్ లో ఏ మాంగా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. దీనివల్ల మాంగా అతని మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళకి చాలా ప్రెషర్ వస్తుందని, అందుకే వాళ్ళు ఆరగెంట్ అయిపోతారని యోరికో చెప్తుంది. ఇది విని కానాకి తన పాస్ట్ సెల్ఫ్ గుర్తుకొస్తుంది. తను కూడా పాపులర్ అయిన తర్వాత తనలో కూడా కాన్ఫిడెన్స్ ఇంకా ఆరగెన్స్ వచ్చిందని. స్క్రిప్ట్ రైటర్ గురించి ఆబికోతో మాట్లాడగలరా అని ఆకానే అడిగితే ఈ మ్యాటర్ గురించి తను చాలా ఆలోచించిందని యోరికో చెప్తుంది. ఇంకా మనం ఒక పాస్ట్ సీన్ ని చూస్తాం. స్క్రిప్ట్ రైటర్ గురించి యోరికో ఆబికోతో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆబికో తనతో స్వీట్ టుడే వర్క్ ని మొత్తం షెట్ లో ఉన్న వాళ్ళ మీద వదిలేసింది కాబట్టి స్వీట్ టుడే ఫెయిల్ అయిందని చెప్తుంది. ఇంకా వరల్డ్ లో ఉన్న 90% క్రియేటర్స్ వేస్ట్ అని, అందుకే తన మీద మాత్రమే తనకి నమ్మకం ఉంటుందని, ఇంకా యోరికో ఎవరినైనా ఈజీగా నమ్మేస్తుందని ఆబికో చెప్తుంది. ఆబికో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు జీనియస్ కాబట్టి ఇదంతా చెప్పగలుగుతున్నావు అని యోరికో చెప్తుంది. ఇంకో సీన్ లో ఆబికో యోరికోతో తన మాంగాకి అడాప్టేషన్ వస్తుందని, తన మాంగా 10 మిలియన్ కాపీస్ సేల్ చేసిందని, ఇంకా తనకి చాలా అవార్డ్స్ వస్తాయని ఆబికో చెప్తుంది. ఆబికో ఫేమస్ అయినా సరే యోరికోని మెంటర్ గా చూస్తుంది. ఇంకా లాస్ట్ లో యోరికో వీళ్ళందరికీ సారీ చెప్తుంది. ఒక ఫెలో ఆర్టిస్ట్ గా ఆబికో ఫీలింగ్స్ ని తను అర్థం చేసుకోగలదు. ఆబికో లాగా తనకి కూడా తను రాసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ మ్యాటర్ లో హెల్ప్ చేయలేనని యోరికో చెప్తుంది. ఇదంతా విన్న ఆక్వా యోరికోకి ఒక ఎన్వలప్ ఇచ్చి అది ఆబికోకి ఇవ్వమని చెప్తాడు. తర్వాత యోరికో ఆబికో ఇంటికి వెళ్తుంది. ఆబికో రూమ్ మొత్తం అన్క్లీన్ గా ఉంటుంది. తను ఇప్పుడు మ్యానుస్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుందని, డ్యూ డేట్ దాటిపోవడం వల్ల తను ఇప్పుడు వరకు వర్క్ చేస్తుందని చెప్తుంది. నీ అసిస్టెంట్ ఎక్కడ అని యోరికో అడిగితే వాళ్ళని వర్క్ నుంచి తీసేసిందని, ఎందుకంటే వాళ్ళు డ్రా చేసిన క్యారెక్టర్స్ లో ఎమోషన్స్ సరిగ్గా కనిపించట్లేదని, అందుకే వాళ్ళని తీసేశానని ఆబికో చెప్తుంది. ఎప్పుడు తీసేసావని యోరికో అడిగితే 2 months ముందు తీసేశానని ఆబికో చెప్తుంది. అంటే 2 months నుంచి తనే మొత్తం వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా తను డైలీ 2 hours మాత్రమే నిద్రపోతుంది. తన స్టేజ్ ప్లే స్క్రిప్ట్ గురించి కూడా మర్చిపోయి ఉంటుంది. ఇలాగే ఉంటే నీ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి నువ్వు సరిగ్గా డ్రా చేయలేవని యోరికో చెప్తుంది. ఇంకా తనకి కలరింగ్ ఇంకా డ్రాయింగ్ వర్క్ ఉందని ఆబికో చెప్తుంది. ఇదంతా చూసి యోరికో తనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. తన ప్యానల్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేస్తుందని చెప్తుంది. ఇంకా యోరికో డ్రాయింగ్స్ ని చూసి షాక్ అవుతుంది. వీక్లీ మాంగా అయిన ఆబికో చాలా డీటెయిల్స్ తో డ్రా చేస్తుందని, ఇంకా తను ఆబికోతో తొందరగా అసిస్టెంట్ ని హైర్ చేసుకో అని చెప్తుంది. ఇది విని ఆబికో తను ఎడిటర్ కి దీని గురించి చెప్పిందని, కానీ ఎప్పుడు తను టాలెంట్ లేని వాళ్ళని పంపుతాడని ఆబికో చెప్తుంది. వీళ్ళిద్దరు ఒకవైపు మాట్లాడుకుంటూ ఇంకో వైపు వర్క్ చేస్తుంటారు. యోరికో ఆబికోకి అడ్వైస్ ఇస్తూ ఉంటుంది. తన మాంగా రీడర్స్ కోసం తన వర్క్ ని హై క్వాలిటీలో ప్రెజెంట్ చేయాలనుకుంటుందని, అందుకే తను చాలా హార్డ్ వర్క్ చేస్తుందని ఆబికో చెప్తుంది. ఇంకా యోరికో చాలా సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ ఆబికోకి కోపం వచ్చి 50 మిలియన్ కాపీస్ సెల్ చేసిన తర్వాత నాకు అడ్వైస్ ఇవ్వండి అని ఆబికో చెప్తుంది. ఇది విని యోరికో కూడా ఆబికో మాంగా మిస్టేక్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. ఆబికో మాంగా డ్రాయింగ్ బాగా ఉన్నా తన స్టోరీ ఎంటర్టైనింగ్ లేదని, తోకి ఇంకా సూరికి పేరింగ్ బాగోలేదని, తన మాంగాలో మిస్టేక్స్ అని యోరికో చెప్తుంది. ఇది విని ఆబికో స్వీట్ టుడే డ్రామా గురించి మాట్లాడుతుంది. తనకి స్వీట్ టుడే డ్రామా నచ్చలేదని, తన స్వీట్ టుడే వర్క్ ని వేరే వాళ్ళ చేతిలో పెట్టిందని ఆబికో చెప్తుంది. ఇంకా మధ్యలో యోరికో టోక్యో బ్లడ్ క్యాస్ట్ మెంబర్స్ తో పార్టీ చేసిందని, అది తను చేయలేదని ఆబికో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మార్నింగ్ వరకు జరుగుతుంది. వీళ్ళు మొత్తం వర్క్ కంప్లీట్ చేసి అలసిపోయి ఉంటారు. యోరికోకి తను చాలా మాట్లాడేదని ఆబికో సారీ చెప్తుంది. ఇంకా తను యోరికోతో తనకి స్వీట్ టుడే మాంగా అంటే చాలా ఇష్టమని, కానీ స్వీట్ టుడే డ్రామా మొత్తం స్టోరీని పాడు చేసిందని, స్వీట్ టుడే మాంగా బాగా తీసి ఉంటే ఇంకా అమేజింగ్ గా ఉండేదని ఆబికో చెప్తుంది. ఇంకా మనం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. ఆబికో యోరికో అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడానికి వస్తుంది. తనకి స్వీట్ టుడే మాంగా చాలా ఇష్టమని, ఇంకా తన యోరికో లాగా మాంగా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటుందని ఆబికో చెప్తుంది. ప్రెజెంట్ టైమ్ లో తన ట్రూ ఫీలింగ్స్ ని చెప్తూ ఆబికో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత యోరికో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యోరికో వెళ్ళిన తర్వాత ఆబికో స్వీట్ టుడే డ్రామా చూస్తుంది. ఇంకా ఆక్వా ఇచ్చిన ఎన్వలప్ లో స్టేజ్ అరౌండ్ ప్లే టికెట్ ఉంటుంది. అది చూడడానికి ఆబికో థియేటర్ కి వస్తుంది. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.